హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. సో మార్నింగ్ జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో గవర్నెన్స్ పార్ట్కి సంబంధించి మనకు దాదాపుగా అంటే కొంచెం అటు లింక్డ్గా లేదా కొంచెం డైరెక్ట్గా మనకు 10 to 14 క్వశ్చన్స్ గవర్నెన్స్ అనే ఏరియా నుండి మనకు రావడం జరిగిందండి. సో మన దగ్గర ఉన్నటువంటి అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో నేను చెప్తున్నటువంటి అదే మీ దగ్గర కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్కు సంబంధించి ఆన్సర్ మీ దగ్గర ఏ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మీరు ఏది అక్కడ ఆన్సర్ చేశారో అది ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఈ కాపీలో వచ్చేసి 94th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారండి. 2013 ఆహార భద్రతా చట్టానికి సంబంధించి సరైన వాక్యాలను లేదా సరైన స్టేట్మెంట్లను కనుగొనండి అన్నట్టు క్వశ్చన్ అడిగారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ప్రొవైడ్స్ కవరేజ్ అప్ టు 75% ఆఫ్ ది టోటల్ రూరల్ పాపులేషన్ అనేది స్టేట్మెంట్ ఏ. ఓవరాల్గా సరే ఆ స్టేట్మెంట్ మీకు ఎలాగో క్వశ్చన్ మీకు చెప్పాను కాబట్టి ఆ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారు. సో దీనికి ఆప్షన్ ఏ అండ్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అండ్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ 94. ఆప్షన్ 4 అన్నది రైట్ ఆన్సర్ అండి. ఏ అండ్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే 95, మ్యాచ్ ది ఫాలోయింగ్ హెల్త్ మిషన్స్ విత్ ది లాంచింగ్ ఇయర్స్ అన్నారు. ఓకేనా? అవి మనకు లాంచ్ చేసినటువంటి సంవత్సరాలతో ఆ యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జతపరచమని అడిగారు. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ వచ్చేసి 2005 అండి. ఎన్ఆర్హెచ్ఎం 2005. అండ్ దెన్ నేషనల్ ఆయుష్ మిషన్ బి వచ్చేసి 2014. ఓకేనా? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎన్ఆర్హెచ్ఎం వచ్చేసి ఎన్ఆర్హెచ్ఎం 2005. దెన్ నేషనల్ ఆయుష్ మిషన్ అండి, ఆయుష్ మిషన్ వచ్చేసి 2014. అండ్ దెన్ నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్, నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి 2008. అండ్ దెన్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ వచ్చేసి 2018. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ A3, B4, C2, D1. ఓకేనా? ఇది రైట్ ఆన్సర్. దెన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ విత్ ది ఇయర్ అని అడిగారు. ఇది కూడా ఇటువైపు ది ఎస్సీ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. అండ్ దెన్ దీనికి రైట్ ఆన్సర్ ఆల్రెడీ మీకు మన్సూర్ సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసినట్లున్నారండి. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ విత్ ది ఇయర్స్. ఓకేనా? ఇక్కడ మనకు నేషనల్ ఎస్సీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి, చైల్డ్ లేబరు, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో ఇది అడిగారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ది రైట్ ఆన్సర్. A4, B3, C2, D1. ఓకేనా? దెన్ 97th వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అజర్షన్ ఇచ్చారు అండ్ రీజన్ ఇచ్చారు. 97th క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్ చదువుతాను చూడండి. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ప్రొవైడెడ్ స్పేస్ ఫర్ ది డిప్రైవ్డ్ అండ్ మార్జినలైజ్డ్ సోషల్ సెట్ దేర్ కలెక్టివ్ బార్గెయిన్స్ అండ్ టు గెట్ దేర్ డ్యూ టు షేర్ ఇన్ లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్. సో ఇది అజర్షన్. ఈ క్వశ్చన్ అని చెప్పడానికి నేను అది చదువుతున్నానండి. సో 97th క్వశ్చన్కు మనకు బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆప్షన్ 1 నా దగ్గర ఉన్నటువంటి కాపీలో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. మీరు కూడా చూసుకోండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? దెన్ 98th క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఇనాగ్యురేటెడ్ గరిమా గ్రేహ్, ఏ షెల్టర్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఓకేనా? సో ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షెల్టర్ ఇవ్వడం కోసం గరిమా గ్రే అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. అది ఏ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది అని అడిగారు. ఏ శాఖ దానిని, ఏ మంత్రిత్వ శాఖ దానిని ప్రారంభించడం, ఇనాగ్రేట్ చేయడం జరిగింది అని అడిగారు.
దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా. దెన్ ఇంకా మనం 99th క్వశ్చన్ ఒకసారి చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా మీకు ఆల్రెడీ మన్సూర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దెన్ 100, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. ఓకేనా. సో పిఎం అజయ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. అజయ్కి ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన కరెక్ట్ ఆబ్జెక్టివ్స్ లేదా స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. కరెక్ట్ ఆబ్జెక్టివ్స్ లేదా స్టేట్మెంట్స్ కనుగొనండి అన్నట్టు అడిగారండి. సో దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ, బి అండ్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఏ, బి అండ్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో చూడండి క్వశ్చన్ నేను మళ్ళీ చదువుతున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన అనేటువంటి ఈ క్వశ్చన్లో ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్ అండ్ సి స్టేట్మెంట్స్ ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నా దగ్గర ఉన్నటువంటి దీనిలో అయితే ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. దెన్ 101, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2016 and 20. ఓకేనా. ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి, 101 ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఏ, బి, సి అండ్ డి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ట్రూ స్టేట్మెంట్స్ అండి. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2016-20 అని అడిగారు. దీనికి అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ did the second administrative reforms commission suggested in its report to ensure ethics in governance. సో సెకండ్ ఏఆర్సీ గురించి అడిగారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారండి సెకండ్ ఏఆర్సీకి సంబంధించి. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. లయబిలిటీ ఆఫ్ కరప్ట్ పబ్లిక్ సర్వెంట్స్ టు పే డ్యామేజెస్ అండ్ బి ప్రొటెక్టింగ్ విజిల్ బ్లోయర్స్. ఓకేనా. ప్రొటెక్టింగ్ విజిల్ బ్లోయర్స్. ఈ రెండు ఆప్షన్స్ మనకు రైట్. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎథిక్స్ గవర్నెన్స్లో సంబంధించి ఎథిక్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. దెన్ విచ్ ఆఫ్ ది దీనికి ఏ అండ్ బి అనేది రైట్ అండి. ఓకేనా. దెన్ 103, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ స్వదార్ గ్రేహ్ స్కీమ్ ఆర్ ట్రూ. స్వదార్ గ్రేహ్ అనేటువంటి ఈ స్కీమ్కి సంబంధించి కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. సో దీనికి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బి అండ్ డి స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకేనా. బి అండ్ డి స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇట్ ఈస్ మీన్డ్ ఫర్ ట్రైబల్ ఉమెన్, దట్స్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఫండెడ్ బై ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, దిస్ ఈస్ ది రైట్ స్టేట్మెంట్. అండ్ ఇట్ బిల్డ్స్ హౌసెస్ ఫర్ ఉమెన్స్, అది కూడా రాంగ్ అండి స్టేట్మెంట్. అండ్ దెన్ డి, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఎయిడ్ అండ్ గైడెన్స్ టు ఉమెన్, దిస్ ఈస్ ఆల్సో ది రైట్ స్టేట్మెంట్. So the right answer is B and D is the right. Then 104, which of the following schemes or provisions are specially meant for the socio-economic development of scheduled tribes అని అడిగారండి. ఓకేనా. దానికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ, బి అండ్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఏ, బి అండ్ సి ఈజ్ ది సి ఓన్లీ. ఏ, బి, సి ఈ 3 ఆప్షన్లు ఉన్నటువంటిది మాత్రమే రైట్ ఆన్సర్. ఏ వచ్చేసి పిఎం ఆది ఆదర్శ్ గ్రామ యోజన, పిఎం ఆది ఆదర్శ్ గ్రామ యోజన. దెన్ బి గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ 275 సబ్ ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ సి వచ్చేసి పిఎం జనజాతీయ వికాస్ మిషన్. ఇవన్నీ కూడా ఆ యొక్క ట్రైబ్స్కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి స్కీమ్స్. ఓకేనా. ఇక ఈ లాస్ట్ ఉన్నటువంటి డి అనేది దానికి రిలేటెడ్ లేదండి. అటల్ వయో అభ్యుదయ్ యోజన అనేది రాంగ్. ఓకే. సో ఏ, బి అండ్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. దెన్ 105. ఓకే. సో ఈ 104 వరకు ఈ క్వశ్చన్స్ మనకు ఇవ్వడం జరిగింది. దెన్ సో నెక్స్ట్ మనకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ సొసైటీ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ను మహేందర్ రెడ్డి సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. సో అరోరా ఐఏఎస్ అకాడమీలో
ఈ మంత్ 19th నుండి జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో 14th కానీ 15th కానీ ఇస్తానండి. నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు గ్రూప్లో అయినా పోస్ట్ చేస్తాను. మనం ఫాలో అవుతున్నటువంటి యూట్యూబ్లో కూడా నేను దానికి సంబంధించినటువంటి అప్డేట్ నేను అప్లోడ్ చేయిస్తాను. సో 14th or 15th ఫ్రీ డెమో ఉంటుందండి రిగార్డింగ్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ అండ్ పేపర్ 2, పేపర్ 4. మీకు హిస్టరీ మాడ్యూల్స్ అన్నిటికీ సంబంధించిన మాడ్యూల్స్ కూడా అరోరా ఐఏఎస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించుకొని మీరు 100% ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అరోరా ఐఏఎస్ అండ్ టీమ్ ఆకాంక్షిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.